హై ఫ్రెండ్స్, ఓటీటీ నోనికిస్తున్న టాప్ 6 మూవీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ మూవీస్ని ఈ సిరీస్ని అస్సలంటే అస్సలు మిస్ చేసుకోదని ఫ్రెండ్స్. అలాగే ఈ మూవీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ అయితే కొట్టడం లేదు. తప్పకుండా వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలు చేయడానికి నాకైతే కాస్త బూస్టప్ని అయితే అందిస్తుంది. లిస్ట్లో నెంబర్ 1 ప్రేమలు. ఇదొక మలయాళం మూవీ. మలయాళంలో భారీ విజయం సాధించినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ మొత్తం స్టోరీని మనకు హైదరాబాద్ అయితే తీయడం జరిగింది. ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్గా అయినప్పటికీ ఈ మూవీలో ఉన్నటువంటి క్యారెక్టర్లకి ఖచ్చితంగా మనం కనెక్ట్ అయితే అవుతాము. ఈ మూవీ ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు ఎక్కడ కూడా బోరు కొట్టనటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కామెడీగా చాలా ఎంటర్టైన్ అయితే చేస్తుంది. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో ఆహాలైతే స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి మూవీస్ని మీరు అస్సలంటే అస్సలు మిస్ కాకండి. కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అస్సలు మిస్ చేసుకోదండి. లిస్ట్లో నెంబర్ 2 ఫాలోఅవుట్. ఇదొక తోపు సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సిరీస్ని మీరు అస్సలంటే అస్సలు మిస్ చేసుకోదండి. ఈ సిరీస్ని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ సిరీస్లో ఉన్నటువంటి విఎఫ్ఎక్స్కి బీజిఎంకి మీరు ఖచ్చితంగా ఫిదా అయితే అవుతారు. ఈ సిరీస్ తెలుగు లాంగ్వేజ్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి తోపు సిరీస్ని మూవీ లవర్స్ అస్సలంటే అస్సలు మిస్ చేసుకోదండి. మరి ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసుకునే సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. లిస్ట్లో నెంబర్ 3 గామి. ఈ మూవీ థియేటర్లో మిక్స్డ్ టాక్ని అయితే సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు. కానీ ఈ మూవీలో ఉన్నటువంటి కొన్ని సీన్ల కోసమైనా ఖచ్చితంగా ఈ మూవీని డెఫినెట్గా ఓసారి లుక్ అయితే వేసుకోవచ్చు. ఈ మూవీ యొక్క ఎండింగ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో చాలా సూపర్గా అయితే ఉంది. కానీ కొన్ని సీన్లు లాజిక్ లెస్గా ఉండడంతో ఈ మూవీ పెద్దగా మనకు థియేటర్లో సందడైతే చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ మూవీ G5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఓటీటీలో కాబట్టి డెఫినెట్గా ఓసారి లుక్ అయితే వేసుకోండి. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో మన విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. లిస్ట్లో నెంబర్ 4 ఏ రైటర్స్ ఒడిసీ. ఇది ఒక యాక్షన్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీగా అయితే మన ముందుకు రావడం జరిగింది. ఈ మూవీలో హీరో వాళ్ళ పాప మనకు 6 సంవత్సరాల నుంచి మిస్సింగ్ అయితే ఉంటుంది. 6 సంవత్సరాల నుంచి మన హీరో ఆ పాప కోసం అయితే వెతకడం జరుగుతుంటుంది. మరి హీరో వాళ్ళ పాప దొరికిందా లేదా అనేది మీరు మూవీలో చూడండి. ఈ మూవీలో ఒక రైటర్ అయితే ఉంటాడో ఆ రైటర్ తను ఏం రాస్తాడో అది నిజ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క లైఫ్లో నిజంగా అయితే జరుగుతుంది. ఈ మూవీలో ఉన్నటువంటి కొన్ని సీన్లు అయితే చాలా సూపర్గా అయితే తీయడం జరిగింది. ఎస్పెషల్గా మూవీ లవర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈ మూవీని అస్సలంటే అసలు మిస్ చేసుకోదండి. ఈ మూవీ కూడా తెలుగు లాంగ్వేజ్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఈ మూవీని మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. లిస్ట్లో నెంబర్ 5 ఓం భీమ్ బుష్. ఈ మూవీని మీకు ఫుల్ టైం పాస్ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో 3 ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వారి యొక్క సైన్స్ టాలెంట్తో ఒక షాప్ అయితే మనకు ఓపెన్ చేయడం జరుగుతుంది ఒక ఊరిలో. ఆ ఊరిలో మనకు ఎలాంటి దోపిడీలు చేయడం జరుగుతుంది అనేది మీరు మూవీలో అస్సలంటే అసలు మిస్ కాకండి. ఈ మూవీలో ఉన్నటువంటి కామెడీకి అయితే మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అయితే అవుతారు. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే ఈ మూవీని మీ ఫ్యామిలీతో స్కిప్ అయితే చేసుకోండి. కొన్ని సీన్లు అయితే మనకు ఒలగరగా అయితే ఉంటాయి. ఈ మూవీ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఇక ఫైనల్గా లిస్ట్లో నెంబర్ 6 ప్యాన్ ఫిలోస్ 28. ఇదొక యాక్షన్ వార్ మూవీగా అయితే మన ముందుకు రావడం జరిగింది. ఈ మూవీలో 28 మంది సోల్జర్స్ వారి ప్రాణాలను రిస్క్లో పెట్టి మరి తమ దేశం కోసం పోరాటం అయితే చేయడం జరుగుతుంది. ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా అయితే తీయడం జరిగింది. ఎవరైతే దేశభక్తి ఉన్న మూవీస్ అలాగే యాక్షన్ మూవీస్ వారి మూవీస్ బాగా ఇష్టపడి చూస్తారో అలాంటి వారికి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో మనకు G5లో అలాగే యూట్యూబ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి మూవీస్ని అస్సలంటే అసలు మిస్ చేసుకోదండి. ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఫైనల్గా ఈ మూవీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే గూగుల్లో కాస్టల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఈ మూవీస్ని మీరు ఫ్రీగా అయితే ఎంజాయ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.